అబ్బా! 2 రోజులు ఊరికెళ్ళొచ్చే వరకైతే చూడండి ఎన్ని బట్టలైతే అయ్యాయో! ఇవన్నీ అయితే ఇప్పుడు నేనైతే ఉతకాలి. పిల్లలైతే ఇద్దరినైతే పడుకోబెట్టాను. వాళ్ళు లేసే వరకైతే మొత్తం పనైతే అయిపోవాలనైతే నేనైతే తొందరగా అయితే ఉతుకుతున్నాను. చెప్పాను కదా! మా అమ్మ వాళ్ళ ఊరికెళ్ళానని. అక్కడికి వెళ్ళి వచ్చే వరకైతే మొత్తం ఇన్ని బట్టలయ్యాయి పిల్లలవి అక్కడిక్కడ ఆడి. ఏం చేసాం ఏ ఊరికెళ్ళినా, ఎక్కడికెళ్ళినా మనకైతే బట్టలైతే తప్పదు గదా! అంట్లయినా 2 రోజులు తప్పుతాయేమో గానీ బట్టల పనైతే అస్సలు తప్పదు. ఇన్ని బట్టలు ఉతికే వరకైతే నాకైతే చాలా నీరసం అయితే అయ్యింది. కానీ తప్పదు గదా! పిల్లలవే ఉన్నాయండి చాలా. ఏం చేస్తాం? వాళ్ళైతే టాయిలెట్ పోసినా, బాత్రూమ్ వెళ్ళినా, కొంచెం మాసినా మనమైతే ఖచ్చితంగా విప్పాల్సిందే గదా! అలా విప్పి ఇన్నైతే చేశాననమాట. లాస్ట్‌కైతే కింద మీద పడైతే బట్టలన్నీ అయితే ఉతికేసాను. వెంటనే ఇంగా వాటినైతే పిండేస్తున్నాననమాట. అసలు ఈ బట్టలదైతే చాలా పెద్ద తలనొప్పండి. ఫస్ట్ ఉతకాలి, వాటిని పిండాలి, వాటిని ఆరేయాలి, మళ్ళా తేవాలి, వాటిని మడత పెట్టాలి, వాటిని సదరాలి. ఇంత పని ఉంటదనమాట ఈ బట్టలదైతే. లాస్ట్‌కైతే బట్టలు గూడా పిండేసాను. మేమైతే ఎప్పుడైనా బట్టలు మిద్దె పైననే ఆరేస్తామనమాట పందిరి పైన. చూడండి ఇదే అనమాట మా మిద్దె పైన. నేను అన్ని బట్టలైతే తొందరగా ఆరేసాననమాట. పిల్లలైతే లేసారేమోనని వెళ్ళాను.